గతంలో టొమాటో ఉల్లి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తే వెల్లుల్లి ఇప్పుడు ఈ జాబితాలో చేరింది. మార్కెట్లో కిలో వెల్లుల్లి రికార్డు ధర పలుకుతోంది. మునుపెన్నడూ లేని విధంగా రోజురోజుకు వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా కిలో వెల్లుల్లి ఏకంగా 400 నుంచి 600 రూపాయలు పలుకుతోంది. వెల్లుల్లి ధర సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. నిజామాబాద్ జిల్లా మార్కెట్లో కిలో వెల్లుల్లి 400 నుంచి 600 రూపాయలు పలుకుతోంది. నాణ్యమైన వెల్లుల్లి ధర భారీగా పెరగడంతో వినియోగదారులు కొనడానికి ఆసక్తి చూపటం లేదు. 2 నెలల నుంచి వెల్లుల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ధరలు బాగా పెరగడంతో కిలో వెల్లుల్లి కొనాలనుకున్న వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని వారపు సంతలో కిలో వెల్లుల్లి ధర 400కు పైగా పలుకుతోంది. ఈ ఏడాది పంట దిగుబడి లేకపోవడంతో ధరలు బాగా పెరిగిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వెల్లుల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్రలోని నాసిక్, పూణె ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి ఉల్లి, వెల్లుల్లి దిగుబడి పడిపోయింది. దీంతో వ్యాపారులు ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల నుంచి వెల్లుల్లి దిగుమతి చేసుకుంటున్నారు. మరో 3 నెలల దాకా ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎల్లిగడ్డలు 400కు కిలో అయినాయి. పప్పులు, ఉప్పులు, కూరగాయలన్నీ 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల కాడికి చెప్తున్నారు. మేము ఎట్లా బతుకుతాం రైతులము? గరీబ్ వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఎప్పుడు లేకుండే ఇప్పుడే బాగా పీరమైనాయి. 70, 80, 100 కాడికి ఉంటుండే. అప్పుడు ఎప్పుడు ఊరగా పెట్టేప్పుడు 100 ఉంటుండే. పుట్టకపోతే 50, 40, 50 ఉంటుండే. మొత్తం రేట్లు అయినాయి. గత నవంబర్ నుంచి దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబర్లో హోల్సేల్ మార్కెట్లో నాణ్యమైన వెల్లుల్లి ధర 200 రూపాయలు ఉండగా రిటైల్ మార్కెట్లో 350 నుంచి 400 వరకు పలికింది. ప్రస్తుతం కిలో 400 నుంచి 600కు ఎగబాకింది. వినియోగదారులు వెల్లుల్లి ధరలు చూసి కంగు తింటున్నారు. కొత్త పంట కోసం మరో 2 నెలల పాటు నిరీక్షణ తప్పదు. అప్పటి వరకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు ఇక ఎంత పావు కిలో కొనుక్కుంటారు, అవసరం ఉంటే 20 రూపాయలది అట్లా. 400లకు ఎవరికైనా ధైర్యం కాదు కదా కొనడం. ఏమో ఇక పైనుంచి అనుకుంటా, మనకు తెలియదు. మనం రిటైల్ తెస్తాం కదా, ఆడికెళ్ళి సారంపూర్కి తెస్తాం మేము. అల్లం పెరిగి ఉండే పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఎల్లిగడ్డ, అంత సంవత్సరం ఉల్లిగడ్డ పెరిగింది. 180 కేజీ అట్లా ఉండే ఎల్లిగడ్డ. పావు కిలో 50 రూపాయలు, 40 రూపాయలు అట్లా ఉండే. ఇప్పుడు 100 రూపాయలు అయింది పావు కిలో. అడుగుతుండ్రు వెళ్ళిపోతురు గిరాకీ. వెల్లుల్లి దిగుబడి తగ్గిపోవడంతో వ్యాపారులు బ్లాక్ మార్కెట్ కు తరలించి కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు అనే విమర్శలు లేకపోలేదు. ప్రభుత్వం వెల్లుల్లి ధరను నియంత్రించి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని వినియోగ